కంప్యూటర్ ట్యుటోరియల్స్ మరియు మొబైల్ ఫోన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే ThiruitPlant యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను చేసే వీడియోలు అందరికంటే ముందుగా పొందొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు తిరుపతి, మీరు చూస్తున్నారు ThiruitPlant యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నా యొక్క యూట్యూబ్ థంబ్నెయిల్స్ని నేను ఏ విధంగా మేక్ చేస్తాను, ఏ విధంగా తయారు చేస్తానో నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇదే వీడియో మీరు ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేను ఈ వీడియోలో అయితే నేను ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేస్తానది అండ్ ఎట్లా మేక్ చేస్తున్నది సింపుల్గా కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తాను. సో వీడియో లెంత్ అయితే ఏమనుకోవద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను థంబ్నెయిల్స్ చేయడానికి నేను అడాబీ ఫోటోషాప్ 7.0 వాడతాను. ఎందుకంటే నేను నేర్చుకుంది అదే కాబట్టి అదే యూజ్ చేస్తాను. అడాబీ ఫోటోషాప్ 7.0 అండ్ అన్స్క్రిప్ట్ అనేది 2 వాడతాను. సో అన్స్క్రిప్ట్ అనేది తెలుగు కోసం వాడతాను. మనం అలా కాకుండా గూగుల్ ఇన్పుట్ టూల్స్ కూడా కొందరు వాడతారు, అలా కూడా వాడచ్చు, కానీ నాకు అది నచ్చదు. సో ఇప్పుడు ఫోటోషాప్ నేను ఓపెన్ చేస్తాను. సో ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఒక న్యూ పేజ్ తీసుకుంటాను. సో నేను షార్ట్ కట్స్ వాడట్లేదు ఎందుకంటే మీకు కనిపించదని. ఇక్కడ న్యూ తీసుకుంటాను. ఇక్కడ సైజెస్ 2 రకాలుగా వాడతారు. ఒకసారి మీకు సైజ్ కూడా చూపిస్తాను ఎలాంటి సైజు. సో యూట్యూబ్ థంబ్నెయిల్స్ అయితే మోస్ట్లీగా ఇంతకుముందు 2017-16లో అయితే 1080p 720 వాడేవాళ్ళు. సో ఇది రీసెంట్ నేను షార్ట్కట్లో రాశాను. రిజల్యూషన్ 275 కానీ 200 కానీ వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు 2018లో హెచ్డి ఉండాలని చెప్పేసి అందరు 1920 1080p అంటే 1080p క్లారిటీతోనే థంబ్నెయిల్స్ చేయడం జరుగుతుంది. నేనైతే నా ఒక ప్రతి వీడియో థంబ్నెయిల్ ఇదే విధంగా చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ 1080p 1920 పిక్సెల్స్, 1080p హైట్, రిజల్యూషను 200. మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రం మీకు ఇది ఉండదు. అక్కడ ఏముంటుంది అంటే 1080p ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 720p ఉంటుంది. అంటే అది 720p క్లారిటీ అన్నట్టు. సో అది ఓల్డ్ది. మీరు ఏం చేస్తారంటే 2018 థంబ్నెయిల్ సైజ్ అని కొట్టండి. సో 2018 చూస్తే ఇప్పుడు నేను ఇచ్చింది మీకు వస్తుంది. సో ఈ విధంగా నేను తీసుకుంటాను. సో ఇక్కడ తీసుకున్నాక సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కంప్లీట్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి కదా. సో నేను అన్ని బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, మీరు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదంతా కామన్ ఆబ్జెక్టివ్. ఇది ఒక ఫోల్డర్ కామన్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. సో ఇందులో నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అంటే సౌండ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్, సో దానికి సంబంధించిన తర్వాత కీబోర్డ్స్, తర్వాత అవుట్రోస్ అంటే ఎండింగ్లో వస్తాయి కదా, తర్వాత థంబ్నెయిల్స్. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ థంబ్నెయిల్స్ నేను డౌన్లోడ్ పెట్టాను. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ నేను ఇదిగో ఇలాంటివి నేను డౌన్లోడ్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను అన్నట్టు. సో ఇవి ఏంటంటే ఇవి గూగుల్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, సో ఇది ఇందులో తీసుకుంటాను. సో ఇది క్లోజ్ చేస్తాను ఒరిజినల్ది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇంతకుముందు నేను తీసుకున్నది. ఇట్లా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీన్ని సెట్ చేస్తాను ఈ విధంగా. ఇది ఇప్పుడు నేను గూగుల్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను ఎండింగ్లో మీకు చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత వెక్టర్స్ ఉంటాయి కదా. సో నేను వెక్టర్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, వెక్టర్ అని ఉందా. సో ఇందులో నేను ఆల్రెడీ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద చేస్తాను చూడండి. ఇక్కడ కార్టూన్ అంటే టామీ, తర్వాత దేనికి సంబంధించిన ప్రతిదీ అట్లా తీసి పెట్టుకుంటాను అన్నట్టు. ఇన్స్టాగ్రాము, సబ్స్క్రైబ్కి సంబంధించిన లైక్స్, యూట్యూబ్ అన్ని వెక్టర్ అంటే ఇవన్నీ PNG ఫైల్స్, ఇవన్నీ JPG కాదు. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ ఇందులో చేస్తున్నానా. సో జస్ట్ వెక్టర్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అంతే. ఇది ఆల్రెడీ నేను అన్ని కట్ చేసి పెట్టేసాను అంటూ, అంటే టైం వేస్ట్ కాకుండా నేను కట్ చేసి పెట్టాను. సో ఆ విధంగా నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా పెద్దగా చేసుకుంటాను. ఎలా చేస్తానంటే కంట్రోల్ T, మీరు ఇక్కడ కంట్రోల్స్ గమనించవచ్చు. నేను కంట్రోల్స్ T ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు కింద కంట్రోల్ T ప్రెస్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెద్దగా చేస్తాను. ఓకేనా. పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ కదా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఈ విధంగా కట్ చేస్తాను, హాఫ్ కటింగ్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీనికి నేను ఏం చేస్తానంటే ఒకటి లేయర్కి వెళ్ళి లేయర్లో స్ట్రోక్లో దీనికి ఒక స్ట్రోక్ ఇస్తాను. బార్డర్లో ఈ విధంగా ఒక స్ట్రోక్ ఇస్తాను. బ్లాక్లో ఇద్దామా, బ్లాక్ ఇద్దాము. సో ఇలా స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను మ్యాటర్ రాస్తాను. ఏం రాయాలి ఇప్పుడు, నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ఎలా చేస్తాను. సో రాయాలి నా యూట్యూబ్. సో ఏం చేస్తానంటే నా యూట్యూబ్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది. ఇది నో బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇగో ఇది నో బ్యాక్గ్రౌండ్. సో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేస్తాను ఒరిజినల్. సో ఇది నా యూట్యూబ్. సో మనం కంట్రోల్ T ప్రెస్ చేసి మీరు చిన్న పెద్ద చేసుకోవచ్చు. సో
సో దీనికి కూడా స్ట్రోక్ ఇద్దాం. ఇది కలిసిపోయింది బ్యాక్గ్రౌండ్లో, దీనికి స్ట్రోక్ ఇస్తాను. ఏం స్ట్రోక్ ఇద్దాము? వైట్ కలర్ ఇద్దామా, రెడ్ ఇద్దామా? వైట్ ఇద్దామండి. వైట్ ఇస్తే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, వైట్ ఇచ్చాను. సో చూడండి, ఇదే విధంగా యూట్యూబ్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా చేస్తాను. సో నా యూట్యూబ్ నచ్చింది. సో థంబ్నెయిల్స్ అనేది మనం ఇంగ్లీష్లో చేద్దాం, ఎందుకంటే థంబ్నెయిల్స్ తెలుగులో బాగుండదు. థంబ్నెయిల్స్ అనేది ఇంగ్లీష్లో చేద్దాం. ఇంగ్లీష్లో దీన్ని మనం పెద్దగా చేద్దాం. పెద్దగా అంటే ఏం చేయాలి? ఇక్కడ మీరు 2 రకాలుగా ఉన్నాయి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు 46 కన్నా ఎక్కువ చేసుకోవచ్చు, అంటే 50-60 అట్లా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక కంట్రోల్ టీ ప్రెస్ చేసినా కూడా మీరు పెద్ద చేసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు చూడండి, కంట్రోల్ టీ ప్రెస్ చేసినా కూడా పెద్ద చేసుకోవచ్చు. ఇంకా కంట్రోల్ టీ ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకా షార్ట్ కట్ ఏంటంటే ఈ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ ఇట్లా పైకి ప్రెస్ చేయాలి. ఒక్క నిమిషం ఆగండి. ఇలా కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్, ఇది లెస్ దాన్, ఇది గ్రేటర్ దాన్, షార్ట్ కట్ అన్నట్టు. సో ఈ విధంగా థంబ్నెయిల్స్. బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లాక్ ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే ఎల్లో అన్న వైట్ అన్న తీసుకుందాం. వైట్ తీసుకున్నాం. ఒకసారి ఇద్దాం. వైట్ బాగానే ఉంది. ఎల్లో ఇద్దాం ఒకసారి. ఎల్లో కూడా బాగానే ఉంది. సో తీసుకున్నాం ఎల్లో. తీసుకున్న తర్వాత ఇక్కడ దీన్ని సెట్ చేసుకోవాలి. ఇంకా ఏదో ఒక ఫాంట్. సో తర్వాత విషయం, తర్వాత ఇక్కడ తెలుగులో రావాలిగా మనకు కొన్ని. సో ఏం చేద్దామంటే నేను ఇప్పుడు అనుస్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడండి, అనుస్క్రిప్ట్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ అనుస్క్రిప్ట్లో చాలా వరకు చాలామంది ఇష్టం వచ్చింది వాడతారు. నేనైతే రోమో వాడతాను, చాలా ఈజీగా ఉంటుంది. సో నాకు నచ్చింది కాబట్టి నేను రోమో వాడుతున్నాను. సో మీ ఇష్టం, ఇక్కడ రోమో ఉందా, ఓకే అన్నాను. ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే దీనిలో నేను ఎక్కువ వాడేదైతే ఇందులో మీరు లేడీస్ నేమ్ ఉన్నది ప్రతిదీ ఇదన్నట్టు. ఇక్కడ గౌతమి, గీత ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే తెలుగు ఫాంట్. నాకు ఎక్కువ నేను ఇష్టమయ్యేది, నేను ఎక్కువ వాడేది పల్లవి బోల్డ్. పల్లవి బోల్డ్ ఇక్కడ ఉందా? సో తీసుకున్నాను. ఇప్పుడు నేను టైప్ చేస్తాను ఫస్ట్ నా. ఓకే, నా అయిపోయింది. యూట్యూబ్ ఉంది. నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ఇలానే చేస్తాను. ఇలానే చేయి కదా, చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను టైప్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని అనుస్క్రిప్ట్ని క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసిన తర్వాత నా ఉంది కదండి, దీన్ని తీసేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ని నీ కూడా ఇందులో రావాలి కదా, ఇందులోనే కలిపిద్దాం. నీ కూడా నా యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ఇలానే చేస్తాను. ఓకే, సో మనకు కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి కొంచెం ఫాస్ట్లో నేను సెట్ చేసి పెడతాను. ఇప్పుడు టైం ఎక్కువ కావద్దు కదా, సో నేను చేస్తాను. చూడండి, సో ఇప్పుడు చేశాను కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకు వైటే ఉంది, ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్, దీన్ని కొంచెం బ్లర్ చేస్తే మనం టెక్స్ట్ మంచిగా కనిపిస్తుంది కదా. సో బ్లర్ చేస్తాను. ఏం లేదు, ఫిల్టర్కి వెళ్ళాలి, అందులో బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, గ్యాషన్ బ్లర్ ఉంటుంది. సో మీరు బ్లర్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి, బ్లర్ చేస్తే మీకు కొంచెం మీ ఫాంట్ అనేది మంచిగా కనిపిస్తుంది. సో బ్లర్ చేయండి బ్యాక్గ్రౌండ్ని. సో బ్లర్ చేసాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు జూమ్ అవుట్ చేసుకోవడానికి కంట్రోల్-, జూమ్ చేయడానికి కంట్రోల్+. ఓకే, బ్లర్ చేసాం కదా. సో ఇక్కడ వెక్టర్ కలర్ ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నామా, వెక్టర్ కలర్. సో కంట్రోల్-U ప్రెస్ చేసి మీ వెక్టర్కి ఎట్లా కావాలంటే అట్లా కలర్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే, సో ఇప్పుడు అయిపోయింది కదా. సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోండి, దీన్ని మీరు PSGలో సేవ్ చేసుకోవాలి, JPEGలో సేవ్ చేసుకోవాలి. మీకు మళ్ళీ మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. Ctrl+Alt+S, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాస్ కొట్టేస్తే అయిపోతుంది. దీనిలో డెస్క్టాప్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇది ఏంటిది, థంబ్నెయిల్ కదా. సో ఎగ్జాంపుల్ థంబ్నెయిల్ నేను చేస్తానంటే ముందు PSG థంబ్నెయిల్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది PSGలో సేవ్ చేస్తున్నాను, సేఫ్ మోడ్కి. ఓకే, సేఫ్ మోడ్కి చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే JPEGలో చేస్తాను, ఫైల్
సేవ్ యాజ్ జేపీజీలో ఏంటిది హౌ టు మేక్ ఏ థంబ్నెయిల్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను జేపీజీలో సేవ్ చేసుకుంటాను. ఓకే, సేవ్ ఫుల్ పెట్టేశాను. సైజ్ ఎంత వచ్చింది కూడా 690 KB. మీరు గుర్తుంచుకోవాలి 2 MB కన్నా ఎక్కువ ఉండద్దు, మ్యాక్సిమమ్ 2 MBనే ఉండాలి. ఇక్కడ 690 KB కూడా సరిపోతుంది. సో 2 MB అయితే 2 MB కన్నా ఎక్కువ ఉండద్దు. సో ఓకే అన్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే అయిపోయింది కదా. సో దీని తర్వాత చూద్దాం ఒకసారి. ఇది PSD థంబ్నెయిల్ అంటే సేఫ్ మోడ్గా దీని ఒక ఫోల్డర్లో చేసి పెట్టుకుంటాను. సో మీకు ఏం చెప్పాను ఇక్కడ, నేను ఇవి ఎలా డౌన్లోడ్ చేస్తాను చెప్పాను కదా. ఇప్పుడు ఈ వెక్టర్స్ అని నేను గూగుల్లో డౌన్లోడ్ చేశాను. ఈ థంబ్నెయిల్స్ కూడా అంటే ఇవి బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను గూగుల్లో డౌన్లోడ్ చేశాను. చూపిస్తాను ఎలానో. మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఏం చేస్తారంటే టైప్ చేసినా వస్తుంది. సో మ్యాన్ వెక్టర్ అని టైప్ చేస్తే ఇక్కడ వచ్చే చూడండి చాలా ఇమేజెస్లో మీకు సెలెక్ట్ చేసుకుంటే. సో ఇక్కడ చూడండి నేను ఇవన్నీ అవే కదా, ఇక్కడ చూడండి ఈ వెక్టర్స్ వద్దు అంటే మీరు ఇంతకుముందు ఏమైనా థంబ్నెయిల్స్ కదా బ్యాక్గ్రౌండ్ అని కొట్టేస్తే వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్స్ వచ్చాయి కదా. సో మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ సైజ్ తీసుకోండి. ఏం చేస్తారంటే ఇక్కడ సెట్టింగ్స్లో మీరు ఇక్కడ టూల్స్లో సైజ్ ఉంది కదండి, సైజులో మీరు ఇక్కడ మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నాను అండి 1920 పిక్సెల్స్, హైట్ ఎంత కావాలి 1080p. నాకు కావాల్సింది అయితే ఇంత. చాలామంది 720p అని చెప్పరు, అది అంతా ఓల్డ్. ఇప్పుడు 2018లో మాత్రం ఇదే తీసుకోండి, కొంచెం హెచ్డీగా ఉంటాయి. సో ఆ సైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ అదే సైజ్ అన్నట్టు. ఇక్కడ చూడండి సైజు 1920 1080p 1080p. సో ఒకటి గుర్తుంచుకోండి, మీరు మాత్రం దీని మీద నేమ్ ఉండకుండా చూసుకోండి. నేమ్ ఉంటే మాత్రం మీరు యూజ్ చేసుకోరాదు, నేమ్ లేకపోతే కొంచెం యూజ్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు.